హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము అల్వాల్ బొల్లారంలో ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి. ఇది వచ్చేసి 164 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. మనకైతే ఈ హౌస్ G+1 విత్ లిఫ్ట్తో ఉందండి. మీరైతే ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూడాలనుకుంటే మా వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. చూస్తున్నారు కదండి, ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. దీని డైమెన్షన్ వచ్చేసి 36x41 అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి 1 BHK, అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 2 BHK అయితే ఉందండి. మనకైతే చూడండి, ఫస్ట్ ఫ్లోర్ లో చూసినట్టయితే 1 BHK ఉందండి. టోటల్ ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి అయితే కార్ పార్కింగ్ అండి. మనకైతే లిఫ్ట్ కూడా ఉందండి. పార్కింగ్ లో కూడా మొత్తం టోటల్ ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి హాల్ అండి. చూస్తున్నారు కదండి, హాల్ కూడా చాలా స్పేషియస్ తో వచ్చిందండి. ఇది వచ్చేసి కిచెన్. మనకి అవుట్ సైడ్ కూడా చూడండి, ఇంకొకటి అయితే వాష్ ఏరియా కూడా ఉందండి. ఇందులో బోరు, సంపు, అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి. మనకైతే బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ హౌస్ వచ్చేసి అయితే మంచి ప్రైమ్ లొకేషన్ లో కూడా ఉందండి. ఈ హౌస్ కి అయితే టోటల్ గా ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ అండి. మనకి ఇంకొకటి ఇక్కడ కింద అయితే కామన్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. మనకి అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్టయితే 2 BHK అండి, విత్ ఫాల్ సీలింగ్ తో కంప్లీట్ అయిపోయిందండి. అలాగే బొల్లారం రైల్వే స్టేషన్ అయితే దగ్గరలో ఉంటుందండి. మనకి కొంపల్లి నుంచి బొల్లారం రోడ్ అయితే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి అయితే మంచి ప్రైమ్ లొకేషన్ లో కూడా ఉందండి. ఇక్కడ వచ్చేసి అయితే కామన్ వాష్రూమ్ ఉంది. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్లోర్ లో అయితే 2 BHK అండి. ఇక్కడ వచ్చేసి అయితే లిఫ్ట్ వస్తుంది. మనకి ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి. మనకి టైల్స్ కానీ అలాగే ఫ్లోరింగ్ అన్ని కూడా మంచి మెటీరియల్ అయితే వాడారు. చూడండి, ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. చూస్తున్నారు కదండి, చుట్టూ సరౌండింగ్ లొకేషన్ కూడా మంచి లొకేషన్ లో అయితే ఉందండి ఈ హౌస్. ఇది వచ్చేసి హాల్ అండి. చూడండి, ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయి. చూడండి, LED లైట్స్ తో కంప్లీట్ అయితే అయిపోయిందండి ఫాల్ సీలింగ్ కూడా. ఇక్కడ వచ్చేసి అయితే టీవీ యూనిట్ అండి. ఇది వచ్చేసి హిల్ షేప్ హాల్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. మనకి డైనింగ్ నుంచి అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి అయితే పూజ రూమ్ కూడా సపరేట్ గా ఉందండి. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్, చాలా బాగుందండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడ చూడండి, వాష్ ఏరియా కూడా మంచి స్పేషియస్ గా వచ్చిందండి. మనకి 164 స్క్వేర్ యార్డ్స్ లో కాబట్టి అన్ని హాల్ కూడా బెడ్రూమ్స్ కూడా మంచి స్పేషియస్ తో అయితే వచ్చాయండి. మీరైతే ఒకవేళ ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి అయితే కాల్ చేసి విజిట్ చేయొచ్చండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి అయితే అటాచ్ వాష్రూమ్ కూడా ఉందండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా అవుట్ సైడ్ అయితే ఇంకో బాల్కనీ కూడా ఉంది. మనకి ఇదైతే ఫ్రంట్ సైడ్ అయితే వ్యూ చాలా బాగుంటుంది. చూసారు కదండి, టోటల్ గా హౌస్ అయితే. మీరు ఒకవేళ ఈ హౌస్ ని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి అయితే కాల్ చేసి విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి.